ఇక్కడ విషయం గురించి చెప్పబోతున్నాను. స్వామి యొక్క స్థల పురాణం. ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనులైన రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమముఖంగా ఉంటారండి. విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా మనకు తూర్పు ఉత్తరముఖాలుగా ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమముఖంగా ఉంటారు. ఇక్కడ స్వామికి ప్రతినిత్యం కూడా ఉదయం 5:30 గంటలకు భక్తుల కొరకు స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఇది విష్ణాలయాల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలో స్వామివారి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకం జరుగుతుంటుందండి. అభిషేకం జరిగేంత వరకు స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. అభిషేకానంతరం స్వామికి స్వర్ణ కవచాలంకారంతో మళ్ళీ రాత్రి పౌర్ణమి వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారాలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మ పురాణంలోని గౌతమి మహత్యం గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీషు సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాది కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు మత్స్యగారి కుటుంబీకులు జమీందారులు అమలాపురం దగ్గర వాడలనే వాస్తవ్యులు వారు ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోంది. ఇక్కడ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవ కార్యక్రమాలు మాఘశుద్ధ రథసప్తంలాగా అయితే బహుళ భాగ్యం వరకు అత్యంత వైభవంగా జరగబడుతుంటాయి. రాబోయే వచ్చే 16/2/2024 రథసప్తం సందర్భంగా స్వామివారికి ముద్రికాలంకన కార్యక్రమంతో స్వామివారిని పెండ్లి కుమారునిగాను అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేయ కార్యక్రమంతో కళ్యాణోత్సవాలు శ్రీకారం చుట్టబడుతుంటాయి. అలాగే 18/2/2024 రోజుని విశ్వసేన పూజ పుణ్యవచన అంకురార్పణ కార్యక్రమం ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి కళ్యాణోత్సవాలకి వార్షిక కళ్యాణోత్సవం శ్రీకారం చుట్టబడి సప్తాహిక దీక్ష అనగా 7 రోజుల పాటు వైకాన సాగమ ప్రకారంగా ఇక్కడ కళ్యాణోత్సవాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరపబడుతూ ఆచార్య అర్చక వేద పండితులందరూ సంసిద్ధులుగా ఉన్నారు. 19/2/2024 సోమవారం రాత్రి 12:29 ఆరుద్ర నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుక్షరానికి సంబంధం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా బహిరంగ ప్రదేశం లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడానికి ఆచార్య అర్చకులందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నారు. అలాగే 22/2/2024 మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధుల్లో స్వామివారికి వైభవరథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ యొక్క 2 కార్యక్రమాలు కూడా సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు హాజరు కాగలని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేసి వారి దగ్గర ఏర్పాట్లు కూడా చురుగ్గా చేస్తున్నారు. అలాగే 24/2/2024 చక్ర స్నానం సందర్భంగా స్వామివారికి అవప్రదోత్సవం అనగా చక్రవారి కార్యక్రమం సముద్రం వద్ద అత్యంత వైభవంగా జరగబడుతుంది. లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారాలను అత్యంత అపూర్వమైనటువంటి సుదర్శన పెరుమాళ్ చక్ర పెరుమాళ యొక్క విగ్రహం 16 బాహువులు 16 ఆయుధాలతో కూడినటువంటి ఈ యొక్క చక్ర పెరుమాళని భక్తుల యొక్క శిరస్సు మీద ఉంచి చక్ర స్నాన కార్యక్రమం చాలా విశేషంగా జరగబడుతుంది. అలాగే 25/2/2024 సాయంత్రం గ్రామంలో గల మంచినీటి చెరువు స్వామివారి కళ్యాణోత్సవంలో వైభవోత్సవంగా ప్రారంభించినటువంటి తెప్పోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా లక్షలాదిగా అంతర్వేది శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలుగా వస్తుందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి.